వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం మనం ఏ విధంగా సన్నద్ధం కావాలి అనేటటువంటి సైంటిఫిక్ మెథడ్స్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఆపర్చునిటీ కాస్ట్, అవకాశ వ్యయం అనేటటువంటి కాన్సెప్ట్ గురించి చూద్దాం. మన ప్రిపరేషన్లో దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిదానికి ఒక వ్యయం, ఒక విలువ ఉంటుందన్నమాట. మనం సమయం వెచ్చించిన కేవలం డబ్బు మాత్రమే కాదు విలువ, అన్నింటికంటే ప్రధానమైనది సమయం అన్నమాట. సో సమయం ఆ డబ్బు కంటే కూడా విలువైనది అనమాట. ఇక్కడ మనము సోషల్ మీడియా యూసేజ్ వర్సెస్ సబ్జెక్ట్ రివిజన్. ఉదాహరణకి మీరు ఒక 30 నిమిషాలు రీల్స్ చూడడం కోసమో, యూట్యూబ్ వీడియో చూడడం కోసమో, సోషల్ మీడియా చూడడం కోసమో ఉపయోగించారు. కానీ ఇక్కడ ఇదే 30 నిమిషాల సమయాన్ని సబ్జెక్ట్ రివిజన్ కోసం మీరు కేటాయిస్తారు. ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ని నేర్చుకోవడానికి మీరు ఉపయోగిస్తే, కఠినమైనటువంటి సబ్జెక్టుల గురించి మీరు ఆ కాన్సెప్ట్ క్లారిఫికేషన్ కోసం ఉపయోగిస్తే, 1/2 మార్కుతో 1 మార్కుతో ఉద్యోగాలు పోయిన వాళ్ళు, ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ సోషల్ మీడియాకు ఉపయోగించేటటువంటి సమయం కంటే కూడా సబ్జెక్ట్ రివిజన్ పట్ల, కాన్సెప్ట్ల క్లారిఫికేషన్ పట్ల, మాక్ టెస్ట్ పట్ల మనం కేటాయిస్తే కనుక ఈ సమయం మన ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ సోషల్ మీడియా కోసం ఉపయోగించేటువంటి సమయం మన ఫలితాన్ని రాకుండా అడ్డుకునేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని మనం దీనికి ప్రయారిటీ ఇవ్వాలి, సబ్జెక్ట్ రివిజన్కి ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత సోషల్ కాస్ట్ అంటే ప్రిపరేషన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు చాలా వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతిదాన్ని కూడా అటెండ్ కాకూడదు. కావాలి, ఏదో ఒకటో రెండో ఇంపార్టెంట్ వాటితో కావాలి. సోషల్ రిలేషన్స్ కూడా అవసరమే, కానీ అన్నింటికీ అటెండ్ కావడం వల్ల మనము మన ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత షాపింగ్ కాస్ట్. ఏదో పండుగ వచ్చింది, ఏదో సేల్స్ పెట్టారు, ఈ సేల్స్లో ఈ ఐటమ్స్ ఏమున్నాయి, ఆ ఐటమ్స్ ఏమున్నాయి, ఏమి తక్కువ ఉన్నాయి, గంటల తరబడి మొబైల్ ఫోన్లో ఆ ఆఫర్స్ కోసం చెక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అనవసరంగా మీ సమయాన్ని వృధా చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది యువకులు చేసేటటువంటి, అది తెలిసో తెలియకో చేసేటటువంటి పొరపాట్లు అనమాట. ఇలా తెలుసుకోవడం వల్ల జాగ్రత్త పడతారు అనేటటువంటి ఉద్దేశం అన్నమాట. సో అనవసరమైన ఆఫర్స్ గురించి, అనవసరమైనటువంటి డిస్కౌంట్ల గురించి, స్కీమ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో 1, 2 అంతే. తర్వాత పాలిటిక్స్ గురించి, క్రికెట్ గురించి, ఇంకేదో సినిమాల గురించి చర్చలు చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి వాదోపవాదాలు. వీటి వల్ల మన ప్రిపరేషన్కి ఒరిగేది ఏమీ లేదు. తర్వాత ఇన్ఫర్మేషన్ కాస్ట్. 10 రకాల న్యూస్ పేపర్లు, 10 రకాల వార్తలు, ఎక్కడ ఏది ఉంది, ఎక్కడ ఎంతవరకు అవసరం, ఎడిటోరియల్ చదవాలా, స్పోర్ట్స్ న్యూస్ చదవాలా, సైంటిఫిక్ న్యూస్ చదవాలా, ఏది చదవాలి, ఎంతవరకు చదవాలి, ఏ పేపర్ చదవాలి అనేటటువంటిది మనం ముందస్తుగానే ఆలోచన చేసుకుని ఉండాలి. అనవసరంగా అన్ని పేపర్లు చదవడం, అన్ని మ్యాగజైన్ చదవడం, అన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని పేజెస్ కూడా మనము కంప్లీట్గా థరోగా చదవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. తర్వాత మెథడాలజీ కాస్ట్ అంటే పాత పద్ధతిలో మీకు విషయం అర్థం కానప్పుడు, ఉదాహరణకు సైన్స్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ చదివారు, ఒకసారి చదివారు అర్థం కాదు, 2 సార్లు చదివారు అర్థం కాదు, ఫ్యాకల్టీని అడిగారు, చెప్పారు, అయినా కూడా అర్థం కాదు. ఏం చేయాలి? దాని గురించి యూట్యూబ్లో ఒక వీడియో చూడాలి, 2 వీడియోలు చూడాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది చూసిన దానికి మీరు ఆల్రెడీ తీసిన కాన్సెప్ట్కి మధ్య లింక్ ఏర్పడుతుంది. ఇప్పుడు స్పష్టత పెరుగుతుంది, మీకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. ఇక్కడ మెథడాలజీ కాస్ట్ అంటే పాత పద్ధతుల్లో కనుక మీకు అర్థం కాకపోతే, రొటీన్ మెథడ్స్లో మీకు సబ్జెక్ట్ సింక్ కాకపోతే, మీరు సబ్జెక్టులో అవపోసన పట్టడానికి ఏమైనా అవరోధాలు ఏర్పడితే ఒక కొత్త మెథడ్స్ని మీరు ఉపయోగించుకోండి. కొత్త మెథడ్స్ అంటే యూట్యూబే కావచ్చు, మీ ఫ్యాకల్టీ కావచ్చు, మీ ఫ్రెండే కావచ్చు, ఒక కొత్త మెటీరియలే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ మెథడాలజీ కాస్ట్ అంటే పాత పద్ధతుల్లో మీకు రిజల్ట్ రాకపోతే, సబ్జెక్టు మీద పట్టు రాకపోతే, కొత్త మెథడ్స్ని మీరు అనుసరించి దాని మీద పట్టు సంపాదించాలి. తర్వాతది మొబైల్ ఫోన్ యూసేజ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అని. చాలామంది మీకు పడుకోవడానికి సిద్ధమవుతారు, బెడ్ మీద పడుకుంటారు, ఒక్క 5 నిమిషాలు మొబైల్ చూస్తాను అని చెప్పేసి ఇంక ఏదో 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 చూస్తూ అలా 30 మినిట్స్ 1 అవర్ కూడా గడిచిపోతుంది. దీనివల్ల 2 ఇబ్బందులు ఎదురవుతాయి. మనము పడుకోవడానికంటే ఇన్స్టెంట్గా మనము ముందుగానే కనీసం ఒక
1 అవర్ వరకు మొబైల్ ఫోన్ యూజ్ చేసుకోకూడదు. ఎలాంటి స్క్రీన్ అట్లీస్ట్ టీవీ కానీ ఇంకేదైనా కానీ స్క్రీన్ యూసేజ్ ఉండకూడదు. దానివల్ల మన కళ్ళు చాలా అలసిపోతాయి, మన మెదడు డిస్టర్బ్ అవుతుంది. అందుకని సౌండ్ స్లీప్ కోసం ఇవి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా మనము బెడ్ మీద పడుకున్న తర్వాత ఎలాంటి స్క్రీన్ని యూజ్ చేయకూడదు అనేటటువంటి నియమాన్ని మనం పెట్టుకున్నట్లయితే మనం నిద్రపోవడం అనేటటువంటి సౌండ్ స్లీప్ ఉంటుంది, డీప్ స్లీప్ ఉంటుంది, మన మైండ్ బాడీ రిలాక్సేషన్ చక్కగా అవుతాయన్నమాట. సో ఇవి తెలుసో తెలియకో మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు, వీటన్నింటినీ కూడా మనం తగ్గించుకొని అనవసరమైన వాటిని తగ్గించుకొని అవసరం ఉన్న వాటి పట్ల మనం వ్యయాన్ని కేటాయించాలి. అంటే అవసరమైన వాటి పట్ల మొగ్గు చూపినట్లయితే అప్పుడు అనవసరమైనవి తగ్గి అవసరమైనవి పెరిగి రిజల్ట్కి మీరు దగ్గర అవుతారు. అప్పుడు మీరు విజయాన్ని సాధించడానికి సులభం అవుతుంది. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.